ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెడ్ మరణించినప్పుడు ఆయన పేరుపైన ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి పిల్లల మధ్య రకరకాల వివాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ వివాదాలకు చెక్ పెట్టడానికి వాళ్ళు జీవితకాలంలో అంటే బతికున్నప్పుడే వీలునామా రాస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసలు వీలునామా రాయడం ఎట్లా, వీలునామా ఎవరు రాయొచ్చు, వీలునామా రాసిన వెంటనే అది అప్లికబుల్ అవుతుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, మనం చూస్తూ ఉంటాం వీలునామా రాయడం అనేది ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగానే రాస్తూ ఉన్నారు, అందరికి కూడా ఒక అవగాహన వచ్చింది. యాక్చువల్గా వీలునామా ఎవరు రాయొచ్చు, సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఖచ్చితమని చెప్పొచ్చా? వీలునామా అనేది జనరల్గా ఎవరైనా రాయొచ్చమ్మా, వాళ్ళు కాకపోతే మైనర్ అవ్వకూడదు. అంటే ఎవరైనా కానీ మేజర్ అయిన ఒక అడల్ట్ రాయొచ్చు వీలునామా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అన్నప్పుడు మళ్ళీ సౌండ్ మైండ్ ఉండాలి, అంటే వాళ్ళు పూర్తి కాన్షియస్తో ఉండాలి. హెల్త్ ఇష్యూస్ అంటే జనరల్గా మనకి మతి స్థిమితం లేకుండా ఇలా రాసినప్పుడు వాళ్ళు ఏం రాస్తున్నారో తెలియదు, కాబట్టి అందుకే సౌండ్ మైండ్ ఉండే పర్సన్ ఎవరైనా సరే రాయొచ్చు. అయితే ఈ వీలునామా రాసేటప్పుడు కూడా జనరల్గా ఏమంటారంటే అది ఫోర్స్ చేసి, అంటే కోవర్షన్, అంటే వాళ్ళ మీద బలవంతంగా రాయించుకోవటం అది కూడా ఉండకూడదు. ఫ్రీ విల్లుతో మన ఇష్టపూర్వకంగా రాసేదే వీలునామా. అయితే ఇంకోటి మీరు అడిగారు వీలునామా రిజిస్ట్రేషన్ అవసరమా అనేది. జనరల్గా మామూలుగా యాక్ట్ ప్రకారంగా అయితే గనక చూస్తే మనము వీలునామా అనేది రిజిస్ట్రేషన్ అవసరం లేదు లీగల్గా. కాకపోతే వీలునామా ఏంటంటే దాని మ్యాండేటరీ కాకపోయినా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి కొంచెం ఫోర్జెడ్ చేయకుండానో, అది కొంతమంది దాని అథెంటిసిటీ అనేది చేయించుకోకపోయినా అదే జస్ట్ మనం వీలునామా అనేది ఒక ప్లెయిన్ పేపర్ మీద రాసి ఇద్దరు విట్నెసెస్ ఉండి దానికి ప్రాపర్గా కంటెంట్స్ ఉంటే చాలు, అది వ్యాలిడ్. అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద రాసినా కానీ క్లారిటీ ఉంటే. కానీ దానికి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు, కాకపోతే కొంతమంది చేయించుకుంటారు, మేబీ ఫోర్జెడ్ చేయించకుండా కానీ దాని కోర్టులో వేసేటప్పుడు దాన్ని ఒక డాక్యుమెంట్లా ప్రూవ్ చేసేటప్పుడు. అయితే మనకి ఈవెన్ రిజిస్ట్రేషన్ అవని డాక్యుమెంట్ అవని ఏదన్నా అవని వీలునామానే, రిజిస్ట్రేషన్తో ఏం సంబంధం ఉండదు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీలునామా రాసినప్పటికీ కూడా, అంటే ఏ ఆస్తులు ఎవరికి చెందాలని మనం వీలునామా రాసినప్పటికీ కూడా చాలామంది ఇంకా కేసులు దాఖలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ రీజన్స్తో ఎక్కువగా ఇలాంటి కేసులు దాఖలు అవుతుంటాయి? అంటే మీరు ఇప్పుడు అనుకోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ అయిన వీలునామాకైతే కేసులు ఫైల్ అవ్వవు, రిజిస్ట్రేషన్ అవని వీలునామా అయితే ఫైల్. దాంతో సంబంధం లేదు. వీలునామా రాసినప్పటికీ వెదర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, ఒకవేళ డిస్ప్యూట్ ఉంటే ఎవరికైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మా జనరల్గా ఇవి పార్టీషన్ కేసెస్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్లోనే ఉంటుంది. అందులో ఏంటంటే వీలునామా రాశారు వాళ్ళు అని చెప్పినప్పుడు, ఒక ఫాదరే రాశారు అనుకోండి, వేరే పిల్లలకి తెలియనప్పుడు వాళ్ళకి ఇంత ఆస్తి నీకెట్లా రాశారు, ఇది నాన్న రాసి ఉండరు, అంటే ఫాదర్ ఇది మీ పేరు మీద ఇంత రాసి ఉండరు అనే ఒక అగ్రీవ్డ్ అయినప్పుడు వాళ్ళు ఆ వీలునామాని ఏమంటారంటే దాన్ని అసలు ఫోర్జెడ్ డాక్యుమెంట్ వీళ్ళు చెయ్యలేదు అనేది కోర్టులో ఫైల్ చేస్తారు. అయితే ఇలా అయిన కేసెస్లో లాస్ట్ 2025లో 2 కేసెస్ ఉన్నాయమ్మా. ఒకటి జనవరిలో, అంటే 2 కేసెస్లో కూడా, ఒకటి జనవరి మిడ్ ఆఫ్ ద ఇయర్లో 2 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టువి. అయితే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే రెండిట్లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి టెస్టేటర్కి ఇద్దరు వైఫ్స్ ఉన్నప్పుడు, ఫస్ట్ కేసులో ఏం జరిగిందంటే ఇద్దరు వైఫ్స్ ఉన్నప్పుడు సెకండ్ చిల్డ్రన్ ఏమన్నారు క్లెయిమ్ చేసేటప్పుడు, మాకు వీలునామా త్రూ అది మా ప్రాపర్టీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అయిన వీలునామా అని. సెకండ్ ఇంకొక వైఫ్ పిల్లలు ఏమంటున్నారంటే మేము ఇన్హెరిటెన్స్ త్రూ వచ్చింది అనేది. అంటే ఫస్ట్ వైఫ్ పిల్లలు, అంటే వైఫ్ పిల్లలు అనాలి జనరల్గా చెప్పాలంటే, ఎందుకంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒకటే వైఫ్ కాబట్టి. వీళ్ళు సెకండ్ వాళ్ళు ఏమంటారు వీలునామా త్రూ మాకు వచ్చింది అంటారు. వీళ్ళేమో ఇన్హెరిటెన్స్, అంటే మామూలుగా తండ్రి నుంచి సంక్రమించే ఆస్తి త్రూ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే రిజిస్ట్రేషన్ అయినా కానీ ఆ డాక్యుమెంట్ వీలునామా అనేది సస్పిషన్ క్రియేట్ చేసింది. అంటే ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని ఇచ్చేస్తూ వీలునామా రాయలేదు అనేది కానీ, వీలునామా ప్రాపర్గా లేదు అన్నప్పుడు మాత్రం అది వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఇంకొక కేసులో ఏమవుతుందంటే సేమ్
ఇద్దరు వైఫ్స్ ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్స్లో కూడా వాళ్ళ పిల్లలకి సమానంగా ఎవరైతే టెస్టేటర్ ఉంటారో వీళ్ళ పిల్లలకి ఫస్ట్ వైఫ్ పిల్లలకి నెక్స్ట్ ఇద్దరు ఎవరైతే పిల్లలు ఉంటారో అందరికీ సమానంగా డివైడ్ చేసి అరేంజ్మెంట్ చేసి చనిపోయాక ఎప్పుడైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తారో అంటే సేమ్ ఇది ఎవరైతే ఫస్ట్ వైఫ్ న్యాచురలీ అంటారు కదా మాకే రైట్ ఉంటుంది అని అన్నప్పుడు ఇన్హెరిటెన్స్ త్రూ మాకు వస్తుంది వీళ్ళకి రాదు అంటారు. అందులో కూడా వీళ్ళనామా రిజిస్ట్రేషన్ అయ్యి ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేస్తారు ఇద్దరికి. చేసినప్పుడు మాకు ఇన్హెరిటెన్స్ త్రూ వస్తుంది, ఇది వీళ్ళకి సెకండ్ భార్య పిల్లలకి కానీ వీళ్ళు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు చెల్లదు, వాళ్ళకి రాదు, మ్యారేజే చెల్లదు కాబట్టి వాళ్ళకి అసలు రైటే లేదంటారు. కానీ అది ఏపీ జడ్జిమెంట్, ఏపీ నుంచి సుప్రీంకోర్టు వెళ్ళింది. అక్కడ ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ద టెస్టేటర్, ఎవరైతే చనిపోయారో ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి అది అందరికీ సమానంగా, అంటే తనకి సమానంగా ఇవ్వాల్సిన ఇది కూడా కాదు, ఎవరికి ఎట్లా ఇష్టమో అరేంజ్మెంట్ ప్రకారంగానే అది పోవాలి అని చెప్పారు. అంటే అందులో వీల్నామాలో ఎట్లా డివైడ్ చేశారో ఆయన ప్రాపర్టీని ఆ టెస్టేటరు దాని ప్రకారంగానే ఇద్దరు ఎవరైతే ఉన్నారో వైఫ్స్ వాళ్ళిద్దరు వైఫ్స్ పిల్లలకు కూడా అదే విధంగా పిల్లలకు కానీ వైఫ్స్కి కానీ దాని ప్రకారంగానే. అయితే ఇక్కడ ఇన్హెరిటెన్స్ కోసం ఇది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాదు, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు. జనరల్గా ఏమవుతుందంటే అమ్మా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది, అది మనస్వార్జితం. మనస్వార్జితమైనప్పుడు మన ఇష్ట ప్రకారంగా మన పిల్లలకి ఇంట్లో ఉన్న పిల్లలకే ఇవ్వచ్చు, ఎవరికి అందులో ఇచ్చేటప్పుడు కూడా సమానంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ డిస్క్రిషన్, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ కాబట్టి డిస్క్రిషన్. మనకి ఎవరు ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా వరకు కొంతమంది చాలా పేరెంట్స్కి అటాచ్డ్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చు, కొంతమంది అసలు బాధ్యత తీసుకోరు వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఆ ప్రాపర్టీ అరేంజ్మెంట్ చేయొచ్చు. ఈవెన్ అదర్ వే పిల్లలు ఎవరికి కూడా ఇవ్వద్దు అని అనుకున్నారే అనుకో, నా పిల్లలే సరిగ్గా లేరు నన్ను చూడలేదు, అది బయట ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఉండే బ్యూటీనే అది మనస్వార్జితం, మన ప్రాపర్టీ కాబట్టి మనం ఎవరికైనా డివైడ్ చేయొచ్చు అమ్మా. సో అంటే ఇప్పుడు వీలునామా అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది మేడం? అంటే జనరల్గా వీలునామా రాసిన వెంటనే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి అతని పైన వెళ్ళిపోతుందా, అతను ఆ ఆస్తిని వెంటనే అనుభవించవచ్చా, ఆ వీలునామా ఎప్పుడు ఎఫెక్టివ్గా వస్తుంది? ఈ క్వశ్చన్ బాగుందమ్మా. నాకు తెలిసి మీరు ఇనీషియల్గానే చెప్పినట్టున్నారు మీ ఇంట్రడక్షన్లో చనిపోయిన వ్యక్తి అని. సో దాని ప్రకారంగానే వీల్నామా ఏంటంటే జనరల్గా బతికున్న వ్యక్తికి ఉన్నంతకాలం అది రాదు. అంటే మీరు అన్నట్టుగా వీల్నామా ఇట్లా ఇవాళ రాయంగానే రేపటి నుంచి ఆయన ఓనర్ అయిపోరు, ఎవరి పేరు మీద అయితే ఉందో. ఎప్పుడైతే ఆయన చనిపోతారో చనిపోయిన నెక్స్ట్ తర్వాతనే అది వీళ్ళకి ఆస్తిలో ఆ రైట్స్ వస్తాయి, ఎవరి పేరు మీద అయితే ఉందో. చెప్తానమ్మా. అయితే అది ఫైనల్ వీల్నామా కాదు. ఇప్పుడు ఒకవేళ చనిపోయాక ఫైనల్ వీల్నామా అవుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఆ వ్యక్తి కనుక బతికున్నప్పుడు మీరు అన్న క్వశ్చన్కి వీల్నామా రాయంగానే నెక్స్ట్ డేనే ఎందుకు అవరు అంటే చనిపోయే లోపల వీల్నామాని మార్చొచ్చు కూడా, మార్చొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, ఇంకొక వీల్నామా రాయొచ్చు. అంటే కోడిసిల్ అంటారు దాన్ని. అంటే ఈ వీల్నామానే కంటిన్యూస్, ఫస్ట్ ఉన్న వీల్నామానే కంటిన్యూయేషన్లో సెకండ్ చేయొచ్చు. ఆ కంటిన్యూషన్లోనూ ఇంకొక వీల్నామా అంటే దాని కంటిన్యూషన్లో కోడిసిల్ రాయొచ్చు. అందులో కొంత పార్ట్ని దాన్ని ఆల్టరు, సబ్స్ట్రాక్ట్ తనకు కావాల్సిన విధంగా చేసుకునేదే కోడిసిల్. అయితే అది కంటిన్యూషన్ ఆఫ్ వీల్నామా. ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా కలిపే పెట్టాలి, అంటే ఫస్ట్ తర్వాత సెకండ్ది. సో ఈ రెండు అయిపోయాక మనిషి ఎవరైతే టెస్టేటర్ ఉంటారో తన తర్వాతనే వీళ్ళకి ఆ ఆస్తిని అనుభవించే ఛాన్స్ ఉంటుంది. అంటే వీల్నామాలో బ్యూటీ ఏంటంటే అమ్మ, ఇప్పుడు మనకి జనరల్గా బతికున్నప్పుడే అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తారు, ఇచ్చేస్తారు అనుకోండి పిల్లలకి. ఇచ్చేసాక తర్వాత వాళ్ళని చూడకపోతే సో వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఉంటుంది. వీల్నామా రాసినప్పుడు ఎవరైతే తన ఇంటెన్షన్ కూడా ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో మన తర్వాత ఈ విధంగా వీళ్ళ మధ్యలో డివైడ్ అవ్వాలి, గొడవలు జరగకూడదు ఫ్యామిలీలో, సమానంగా. అంటే తనకి ఏదైతే ఇంటెన్షన్ ఉంటుందో వీళ్ళకి ఇంత రావాలి వీళ్ళకి ఇంత, తనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టపూర్వకంగా వాళ్ళు అనుభవిస్తారు తర్వాత. అంటే తనకి ఏదైతే అంటే తను ఏమైతే అనుకుంటారో తను ఆస్తులు ఏవైతే ఎర్న్ చేస్తారో ఆ ఆస్తుల్ని తన తరువాత తనకి ఇష్టమైన మనుషులు ఎలా దాన్ని ఎంజాయ్ చేయాలనేది వీల్నామా త్రూ చేయొచ్చు.
ఇంకొకటి మేడం, లాస్ట్ విషయం చెప్పండి. అంటే ఒక వ్యక్తికి డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఒకరికన్నా ఎక్కువ పిల్లలు ఉంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అందరికీ కలిపి ఒకటే వీలునామా రాయొచ్చు, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? తప్పకుండా రాయొచ్చమ్మా. ఎందుకంటే ఒకటే వీలునామాలో రాసే వ్యక్తి ఒకళ్ళే, దానికి విట్నెస్ ఇద్దరు ఉంటారు. అయితే మీరు అన్నట్టుగా ఒకటే వీలునామాలో అన్ని ఆస్తులు పొందుపరచొచ్చు. డిఫరెంట్ లొకేషన్లో ఉన్న ఆస్తులు అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నవి, ప్లస్ అందరి పిల్లలు ఏ కొడుకు అనేది డీటెయిల్స్ ఉండాలి. ఎప్పుడైనా వీలునామా అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అది వేగ్గా ఉందనుకోండి, మళ్ళీ అది సస్పిషన్ అయిపోతుంది. చాలా క్లారిటీగా దాని ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ, దాని ప్రాపర్టీ ప్రాపర్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా మళ్ళీ ఏ కొడుకుకి ఏ కూతురికి లేదా బయట వాళ్ళకా లేదా తన రిలేషన్లోనా ఫ్రెండ్స్లోనా ఏదనేది కూడా అన్నీ కూడా ఒకటే వీలునామాలో పొందుపరచొచ్చు. అట్లనే దాని విట్నెసెస్ కూడా కంపల్సరీగా ఇద్దరు ఉండాలి, ఇద్దరు మినిమం ఉండాలి. వాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈ మనిషి ఏజే ఉందనుకోండి, అంటే ఎవరైతే రాస్తారో రాసిన వ్యక్తి కూడా, రాసిన వ్యక్తితో పాటు వీళ్ళు కూడా లేకపోతే విట్నెసెస్ కోర్టుకు ఎప్పుడైనా రేపు ఛాలెంజ్ చేసి, ఇందాక మీరు అడిగినట్టు ఛాలెంజ్ చేస్తే విట్నెసెస్సే కదా రేపు ప్రూవ్ చేసేది అది జెన్యూన్ డాక్యుమెంటా కాదా అనేది. సో వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు అయ్యి ఉండాలి, బాగా ఫ్యామిలీ గురించి తెలిసిన విట్నెసెస్ అయితే బాగుంటుందమ్మా. సో జనరల్గా వీలునామా అనేది ఒకటే దాంట్లో రాయొచ్చు. మళ్ళీ ఇంకోటి, మీరు అన్నట్టుగా అన్ని ప్రాపర్టీస్ అందరిది ఒకటే దాంట్లో చేయొచ్చు, దాన్ని మార్పులు కూడా నేను ఇందాక అన్నట్టు కోడిసీల్లో చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా పిల్లలకు సంబంధించి అంటే ఆస్తులు పిల్లల పేరు మీదే ఉంటాయి, పిల్లలకే చెందుతాయి అనేది ఒకటి ఉంటుంది మేడం. కానీ వీలునామా రాసేటప్పుడు పిల్లల పేరు పైన కాకుండా ఇతర వ్యక్తుల పైన కూడా ఆస్తులను ఆ వీలునామాలో పొందుపరచొచ్చా, ఎట్లా? పొందుపరచొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం కాబట్టి. ఈవెన్ పిల్లలు కాకుండా పూర్తిగా వేరే వాళ్ళ పేరుతో కూడా వీలునామా అనేది చేయొచ్చు. అంటే అది తన ఇష్టం, అంటే ఎవరిదైతే ఆస్తి ఉంటుందో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. సో అయితే అదరు ఎవరికి ఇస్తున్నాం అనే వ్యక్తి గురించి కూడా వాళ్ళ డీటెయిల్స్లో కూడా క్లారిటీ ఉండాలి. మళ్ళీ ఏ ఆస్తి ఇవ్వదలుచుకున్నారనే క్లారిటీ ఉండాలి. ఈవెన్ ఆస్తి అంటే మీరు అన్నట్టుగా ఒక ప్రాపర్టీసే కాదు, మోబుల్స్ ఇమ్మోబుల్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, వేరే మోబుల్స్లు కూడా ఇందులో పొందుపరచవచ్చు, అంటే వీలునామాలో రాయొచ్చు. ఒకవేళ ఫర్ ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఈ మోబుల్స్ నాకు ఇన్ని తులాల గోల్డ్ ఉంది, ఇంత క్యాష్ ఈ బ్యాంక్లో ఉంది, ఇది వీళ్ళకి ఇస్తాము, లేదా ఈ ప్రాపర్టీ ఉంది ఇది మాత్రమే వీళ్ళకి చెందుతుంది అనేది క్లారిటీతో రాయాలి. కాకపోతే వీటన్నిటికి కూడా చాలా డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటే దాంట్లో పొందుపరిచినప్పుడు అది చాలా జాగ్రత్తగా చాలా డీటెయిల్గా రాయాల్సి ఉంటుందన్నమాట టెస్టేటర్ ఎవరైతే రాస్తారో. సో ఇది అంటే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలకు చెక్ పెట్టాలన్నా, లేదంటే మన మరణించినటువంటి అనంతరం తనకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ వ్యక్తులకు చెందాలి అనేటువంటి విషయాలన్నిటిపైన కూడా ఎలాంటి వివాదాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీలునామా రాయాల్సినటువంటి అవసరం ఉంటుందని మంజిరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఇక వీలునామాకు సంబంధించి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇద్దరు విట్నెస్లు కూడా ఉండాలి. సో ఆ సమయంలో మాత్రమే ఆ వీలునామాకి ఒక శాంక్టిటీ ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఆమె అయితే చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ పనితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.